హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు sbtechtuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ ఎనుమరేషన్ డేటా టైప్ గురించి కంప్లీట్ గా నేను ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జిక్యూషన్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, మీరు డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బీటెక్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడైనా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు ఎనుమరేషన్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఎనుమరేషన్ కి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రఫ్ గా అయితే ఇక్కడ ఒకసారి అయితే డెఫినేషన్ అయితే రాశాను, ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి చిన్నగా డెఫినేషన్ చూసినట్లయితే ఎనుమరేషన్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్. అంటే మెయిన్గా ఎనుమరేషన్ డేటా టైప్ ఎందుకు ఇచ్చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అంతా ఉన్నారు అనుకోండి. అందులో ఏదైనా ఒక స్టూడెంట్ని కాల్ చేసినప్పుడు మోర్ దెన్ 1 స్టూడెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని కాల్ చేసాం. రాజు అనే స్టూడెంట్స్ ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 4-5 మెంబర్స్ వస్తూ ఉంటారు. సో అలా రాకుండా మనం కాన్స్టెంట్గా పికప్ చేయాలన్నప్పుడు వాళ్ళకి రూల్ నెంబర్స్ కానీ లేదంటే ఆల్ టికెట్ నెంబర్స్ కానీ అసైన్ చేస్తూ ఉంటాం. సో రూల్ నెంబర్ 1 అంటే ఒకటే వస్తారు. ఓకే, ప్రోగ్రామ్లో కూడా స్ట్రింగ్ కాన్స్టెంట్స్కి ఒక ఇంటిజర్ వాల్యూని అసైన్ చేసినట్లయితే మనం ఈజీగా మనం పికప్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మనం మెయిన్గా ఎనుమరేషన్ డేటా టైప్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒకసారి సింటాక్స్ చూసినట్లయితే ఈనమ్ నేమ్ బ్రాకెట్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తూ ఉంటాం, తర్వాత ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈనమ్ డేస్లో చూడండి, ఒకసారి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్కి ఆటోమేటిక్గా 0 నుండి ఇంటిజర్ కాన్స్టెంట్స్ని అసైన్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు సండేకి 0 అసైన్ చేసుకుంటుంది, మండేకి 1, తర్వాత ట్యూస్డే 2, 3, 4, 5, 6 ఆ విధంగా ఆటోమేటిక్గా అసైన్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను మండే అంటే నాకు వచ్చే వాల్యూ ఏంటంటే 1 వస్తుంది. ఓకే, సో 1 అంటే మండే అన్నట్టు. ఆ విధంగా ఆటోమేటిక్గా స్ట్రింగ్స్కి ఇంటిజర్ కాన్స్టెంట్ని అసైన్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే యాక్సెసింగ్ అనేది ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ డేస్ సిలబస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే #include stdio.h, తర్వాత కొన్ని.h, తర్వాత ఎనుమరేషన్ అయితే నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఈనం వీక్ డేస్కి సంబంధించిన వాల్యూస్ అని నేను ఇక్కడ ఎంటర్ చేసినాను. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, సో ఎప్పుడైతే ఇది రాస్తామో ఆటోమేటిక్గా సండేకి 0 అసైన్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ బై 1, ఒక్కొక్క దానికి ఇంక్రీజ్ బై 1 చేసుకుంటూ పోతుంది. ఓకే, మండేకి 1, తర్వాత ట్యూస్డేకి 2 అండ్ సో ఆన్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఈనమ్కి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈనమ్ వీక్ అనేది కంప్లీట్ ఇక్కడ వరకు డేటా టైప్. సో ఇక్కడ టుడే అనేది ఏదైతే ఉందో అది వేరియబుల్ అన్నట్టు. సో ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా దానికి మెమరీ అలొకేషన్ జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ టుడేలో ఏం చేసాను చూడండి, ఇక్కడ వెన్స్డే అని అసైన్ చేసిన. అంటే వెన్స్డే అంటే ఇక్కడ ఎంత అంటే 3, ఎందుకంటే సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3. సో ఇప్పుడు 3 వచ్చేసి టుడేలో స్టోర్ అవుతుంది. ఒకవేళ మనం టుడేని డిస్ప్లే చెక్ చేసినట్లయితే మనకు 3 అనే అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి డిస్ప్లే కోసం కూడా printf డే %d టుడే. సో %d ఎందుకు యూజ్ చేసినామంటే టుడేలో మనకు ఇంటిజర్ కాన్స్టెంట్ స్టోర్ అవుతుంది కాబట్టి ఆ ఇంటిజర్ డిస్ప్లే చేయడానికి %. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే డే 3 అని వస్తుంది. తర్వాత గెట్ ch కామన్. ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్ యాస్ డెస్క్టాప్ అని నేను సేవ్ అయితే చేస్తున్నాను. ఈనమ్ ఇక్కడ సి లాంగ్వేజ్లోకి మార్చుకొని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్, కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి డే 3 అని వచ్చేసింది. సో ఒకవేళ మనము ఇక్కడ ఏమి ఇవ్వకపోతేనేమో 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ మండేకి ఒక 10 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ది ఇంక్రీజ్ బై 1 అవుతుంది. ఇంక్రీజ్ బై 1 అంటే 10 + 1 11 అవుతుంది. సో ట్యూస్డేకి 11 అండ్ సో ఆన్. సో ఇప్పుడు వెన్స్డే అంటే మనకి ఎంత 12 కాబట్టి మనకు డే 12 అని అవుట్పుట్ అయితే వస్తుంది. ఒకసారి దీన్ని కూడా చెక్ చేద్దాం. కంపైలేషన్, నో ఎర్రర్స్, రన్. చూడండి డే 12 అని వస్తుంది. అంటే ఇక్కడ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ మనం ఏదైనా ప్రొవైడ్ చేస్తేనేమో ఇచ్చిన దాన్ని తీసుకుంటుంది, ఇవ్వకపోతేనేమో 0 నుండి స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు సండేకి నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మండేకి 10 ఇచ్చిన కాబట్టి అక్కడ నుంచి 11, 12, 13, 14 ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎనుమరేషన్ డేటా టైప్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ కంపల్సరీగా సి లాంగ్వేజ్లో ఎనుమరేషన్ డేటా టైప్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సింపుల్గా ఈ డెఫినేషన్ రాసేసి అలాగే సింటాక్స్ రాసేసి ఈ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సో దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అంటే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్గా మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.